ఇక డీటెయిల్స్ చూస్తే తమ దేశ ఉత్పత్తులపై అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించడంపై బ్రెజిల్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో సవాలు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సుంకాల ప్రభావానికి గురైన దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యే కాఫీ, బీఫ్, పెట్రోకెమికల్స్ వంటి కీలక ఉత్పత్తులపై అమెరికా ఏకపక్షంగా 50% సుంకాలు విధించింది. ఈ నిర్ణయంతో అమెరికాకు బ్రెజిల్ చేసే మొత్తం ఎగుమతుల్లో సుమారు 35%పై ప్రభావం పడనుంది. అయితే ఇంధన ఉత్పత్తులు, కొన్ని రకాల ఖనిజాలకు ఈ సుంకాల నుండి మినహాయింపు కల్పించారు. అమెరికా చర్యకు ప్రతిగా WTOలో అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆమోదం తెలిపింది. దీనిపై తుది నిర్ణయం అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే అసహన భాగస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అధ్యక్షుడు లూలు స్పష్టం చేశారు. ఈ సుంకాలను బ్రెజిల్ ఆర్థిక మంత్రి ఫెర్నాండో హడ్డాడ్ ఆహేతుకంగా అభివర్ణించారు. అమెరికా వద్ద కొరతగా ఉన్న అరుదైన కీలకమైన ఖనిజ నిక్షేపాలు తమ వద్ద పుష్కలంగా ఉన్నాయని, సమర్థవంతంగా బ్యాటరీల ఉత్పత్తి వంటి కొత్త టెక్నాలజీ రంగాలలో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందని ఆయన సూచించారు. మరోవైపు బ్రెజిల్లో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, అమెరికన్ సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణ చర్యలు తీసుకుంటారనే కారణాలతోనే ఈ సుంకాలు విధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బ్రెజిల్ ఈ వాదనలను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు WTO ఏర్పాటు చేసిన చట్టపరమైన నిబంధనలను బలహీనపరుస్తాయని, ప్రపంచ వాణిజ్యాన్ని అస్థిరపరుస్తాయని హెచ్చరించింది. సుంకాల వల్ల నష్టపోయే వ్యాపారులకు రుణ మద్దతు వంటి చర్యలతో కూడిన ప్యాకేజీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు.